సామాన్యుడికి ఏహ్యభావం కలిగించేటటువంటి పదాలు, అసహ్యం పుట్టించేటటువంటి పదాల్ని విపక్ష నేతలకు పెట్టి, ఆ పేరు తను పదే పదే పిలవటం, తన నాయకుల చేత పిలిపించడం, తన కూటమి చేత పిలిపించడం, తద్వారా వాళ్ళు ఆ పేరుని అంటే ఆ పదం వాడగానే వాళ్ళ ఫేస్ గుర్తుకొచ్చేటట్టు ఇదొక సైకలాజికల్ గేమ్ నడపడంలో చంద్రబాబుకి మించినటువంటి వాళ్ళు లేరు. అది ఎన్టీఆర్‌ని దెబ్బ కొట్టేటటువంటి సందర్భంలో, లక్ష్మీపార్వతిని దెబ్బ కొట్టే సందర్భంలోనైనా, మోడీని దెబ్బ కొట్టేటటువంటి సందర్భంలోనైనా, కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టే సందర్భం. కానీ తట్టుకు నిలబడింది భారతీయ జనతా పార్టీ తప్ప, జగన్మోహన్ రెడ్డి అయితే తిప్పలు పడ్డారు. ఆళ్ళ కుటుంబం, వైఎస్ కుటుంబం అయితే చాలా ఏళ్ల పాటు తిప్పలు పడింది. మధ్యలో అధికారాన్ని కొద్ది కాలం మాత్రమే అందుకోగలిగింది. అప్పుడు ఒక 6 ఏళ్ళు, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అందుకోగలిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే ఏమైపోతుందో అన్నటువంటి ఒక ఫీలింగ్. గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటూ పదే పదే అదే పదం చంద్రబాబు నోట్లో నుంచి రావడం ద్వారా ఒక కీలకమైన ఎత్తుగడ వేస్తున్నారు. అది బాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు రాక్షస పాలన, రాక్షసుడు అనేటటువంటి పదాలు వాడేవాడు 2019కి ముందు. ఈ మధ్య కాలంలో అయితే గనక మోసగాడు లాంటి పదాలు వాడుతున్నారు. పెద్ద పదాలు వాడట్లేదు. ఎందుకంటే పెద్ద పదాలు రాక్షస పాలన లాంటివి వాడినప్పుడు, రాక్షసుడు లాంటిది వాడినప్పుడు జగన్‌ని స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మాట్లాడతారు. దాన్ని తీసుకుని అటు పక్కన ఏదో కేసులు పెట్టి సోషల్ మీడియాలో కేసులు పెట్టి ఇరికిస్తారు అన్నటువంటిది. అది కార్యకర్తలు ఇరుక్కుపోతారు పాపం అన్యాయంగా అనేటటువంటి ఉద్దేశంతో పెట్టి రావట్లేదు. మరి ఇది ప్రయోజనమా? నష్టమా? అన్నది భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.